This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. కోడెల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. రాజన్న గోశాలలో విప్ ఆది శ్రీనివాస్ తనిఖీలు. ఆరు, 7, 8వ తేదీల్లో రైతు మహోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్. కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం. పెళ్లి బృందం కారును ఢీకొట్టిన DCM. ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న కోడెల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తరచూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కోడెల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్లోని గోశాలను విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. కోడెల ఆరోగ్య వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా కొన్ని కోడెలను లంపీ స్కిన్ వ్యాధి వచ్చినట్టుగా చెప్పారు. 16 మంది వైద్య సిబ్బంది కోడెలను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వైద్యాధికారుల సూచనల మేరకు గోవులకు పచ్చిగడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే సుమారు 20 కోడెలు అనారోగ్యం నుండి కోలుకున్నట్టు తెలిపారు. భక్తులు పాలు మరవని చిన్న కోడలను సమర్పించడంతో కొంత ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు తెలిపారు. రాజన్న ఆలయం కోడల నిర్వహణపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం, ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వారి ఇచ్చిన సూచనల స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ, ఎండుగడ్డి కానీ, అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వారి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్వారంటైన్లో, ఒక 2 మరో క్వారంటైన్లు పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టి కోడెముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరవని కోడలు ఇవ్వడం కానీ, చిన్న కోడలు ఇవ్వడం కానీ, లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ యొక్క పశువులకు కావాల్సిన
గడ్డిగా పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియెంట్ గా ఎనిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. ఇంకా కొన్ని ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 18 ఎనిమల్స్ కోలుకున్నాయి, ఆరోగ్యవంతంగా అవి కూడా మేత కూడా మేస్తున్నాయి. మిగతా ఇంకొక కొన్ని ఎనిమల్స్ సిద్ధంగా ఉన్నాయి, దాని సెలైన్స్ మెడికేషన్ అంతా కూడా చేస్తున్నారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. గోశాల ఆవరణలో పారిశుద్ధ్య పనుల కోసం అదనపు వర్కర్లను నియమించేందుకు ప్రకటన జారీ చేశామన్నారు. కోడెల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యుడితో మాట్లాడి కోడెల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆలయ అధికారులు, పశువైద్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులున్నారు. వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా 65 మంది లబ్ధిదారులకు 28,48,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. శ్రీనివాస్ గారి నివాసంలో దాదాపు 65 చెక్కులు 30 లక్షల రూపాయలు లబ్ధిదారులకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఉన్నట్టుంటే అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది. సీనన్న కూడా ఎంతమందికైనా కానీ గరీబ్ వాళ్ళకు సహాయం చేసేదాని కొరకు ఎల్లవేళలా పనిచేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు. వేములవాడ ప్రజలందరూ సీనన్నను ఆశీర్వదించాలనే సందర్భంగా కోరుతున్నాం. మాకు నెల రోజుల కిందనే అప్లై చేసుకున్నాం. ఇంత తొందరగా రావడం అనేది మాకు చాలా సంతోషం అన్నను దండం పెట్టుకుంటా పోతున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్షల రూపాయలు ఆరోగ్యం బాగాలేకుండా లక్షల రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్నప్పటికీ మాకు చేయుత ఇచ్చిండ్రు. మీరు ఒక్కొక్కరికి 60,000, 50,000, 40,000, 35,000, 25,000 ఇట్లా రావడం వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలారా, పేద ప్రజల నాయకుడు, ప్రజానాయకుడు మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారు. అధునాతన వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు మహోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరవుతారని, అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగే రైతు మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 3 రోజుల పాటు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఆయిల్ ఫామ్ సాగులో నూతన విధానాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 10,000 మంది రైతులను బస్సుల్లో తీసుకురానున్నట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వ్యవసాయ కంపెనీల రిప్రజెంటేటర్లు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అధికారులు హాజరు కానున్నట్టు చెప్పారు. 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్,
అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మనకి ఈ 3 days ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ 6th, 7th, 8th బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 6th, 7th, 8th ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 130 పెళ్లింట విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా వరుడితో సహా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం కాస్తా నిలిచిపోయింది. నేడు ఉదయం కరీంనగర్ జిల్లా హుజరాబాద్కు చెందిన వధువు వివాహం జరగాల్సి ఉండగా మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతానికి చెందిన వరుడి బృందం తమ కారులో గత రాత్రి హుజరాబాద్కు బయలుదేరింది. తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి రుద్ర మృతి చెందగా వరుడితో పాటు మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని గంటల్లో వివాహం జరగవలసి ఉండగా చోటు చేసుకున్న ప్రమాదం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీంతో నేడు జరగవలసిన వివాహం నిలిచిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎరువులు, విత్తనాలు నిబంధనల ప్రకారం విక్రయించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేమ్లవాడలోని పలు ఫర్టిలైజర్ షాపులతో పాటు గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లోని స్టాక్ను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. సేల్స్ స్టాక్కు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్ల ప్రకారం గోదాముల్లో ఎరువులు లేనట్టు గమనించిన కలెక్టర్ సదరు దుకాణంలో అమ్మకాలు నిలిపివేతకు నోటీసులను జారీ చేయాలని వ్యవసాయ అధికారికి సిఫారసు చేశారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషీ సమర్పించని ఎడల షాప్ను సీజ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఏఓ అఫ్జలీ బేగం సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నుల పండుగ ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిపించారు. ఎల్లమ్మ తల్లి వేషధారణ, పరశురాముడి వేషధారణలతో పలువురు సందడి చేశారు. ఈ వేడుకల్లో గౌడ సంఘం అధ్యక్షులు బుర్రా తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు పైడిపల్లి మల్లేశం గౌడ్, నారగోని శ్రీనివాస్, బుర్రా సదానందం పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారం అవుతోందన్నారు పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. ఐలాబాద్ నుంచి బైక్ ర్యాలీగా చల్లూరుకు చేరుకుని 45 మంది లబ్ధిదారులకు ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
2-3 నెలల లోపలనే నెక్స్ట్ ఫేజ్ ఎంపిక మొదలవుతుంది. మళ్ళీ ఇంకో 3500 ఇల్లులు కూడా ఎంపిక చేసి నిరుపేదలకు ఇల్లు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది. ఎవ్వరూ నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటిది ఏమన్నా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా వద్దకు తీసుకురండి. అలాంటివి ఏమైనా ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి లబ్ధిదారులకి న్యాయం చేసేటందుకు అది ఎవరైనా కానివ్వండి, లబ్ధిదారులకు న్యాయం చేయాలి. అవకతవకలు చేసిన వాళ్ళు మా పార్టీ కానీ ఏ పార్టీలైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మా పార్టీ ఇన్ఛార్జీలు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చేసే బాధ్యత మాదని మరొకసారి తెలియజేస్తూ, దీంతో పాటు లబ్ధిదారులకి ఒక మంచి ఇల్లుతో పాటు ఇప్పుడు మా ఇంకో పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల 2200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానీ, సన్న బియ్యం అయితే కానీ అంటే చరిత్రలో ఎవరు ఇయ్యలే. ఇప్పుడే ఇక్కడ ఉన్న మహిళలు కూడా సంతోషపడుతున్నారు. మాకు 500 రూపాయల సిలిండర్ వస్తుంది ఫ్రీగా, 500 రూపాయలకి. దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం కూడా మాకు నెలకి ఎంత కాదన్నా 1500 నుంచి 2000 రూపాయలు మాకు ఆదా అవుతుంది. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వివిధ ఆలయాలలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మేడిపల్లి సత్యం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గంగాధర కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి కురిక్యాలలోని సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధురానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కొండన్నపల్లి శివాలయంలో వారు ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్ళు ఇలానే బర్త్డేలు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో చొప్పదండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇంకా మున్ముందు ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటున్నాం. డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈరోజు గంగాధర మధురనగర్ సెంటర్లో ఉన్నటువంటి మరి వారికి అందరం కూడా పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు, ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి నాయకులు, మరి ఇటువంటి నాయకులు మరి చొప్పదండి శాసనసభలో ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకమైనటువంటి వారికి చల్లగా దేవుళ్ళందరూ కూడా మంచి నిండు నూరేళ్ళు, మంచి మనసున్నటువంటి నాయకునికి నిండు నూరేళ్లుగా మంచి దీవెనలు అందించారు. మా చొప్పదండి శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారిది ఈరోజు జన్మదిన సందర్భంగా గంగాధర చౌరస్తాలో మా యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదాలతోని ఇంకా ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన పదవులు అనుభవించాలని, భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకుంటూ ఇదే రాజకీయంలో కొనసాగుతామని చెప్పి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టర్శాలతోని సుఖ సంతోషాలతోని మీరు ఇంకా 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అభిమానులు నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం తడగొండలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మేడిపల్లి సత్యం ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దలు మేడిపల్లి సత్యం గారి 44వ బర్త్డేను బోయినపల్లి మండల హెడ్ క్వార్టర్లో పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని 23 గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని వారి జన్మదినాన్ని పెద్దగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కడగొండ గ్రామంలో కూడా వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు, మన అన్న చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యమన్న గారి 44వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా 23 గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మన చొప్పదండి శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న అధికారం లేనప్పుడు కూడా ప్రజలతోటి కలిసిమెలిసి కష్ట సుఖాలు తెలుసుకొని భగవంతుని ఆశీస్సులతోటి ఎమ్మెల్యే అయినాక కూడా చొప్పదండి నియోజకవర్గంలో రోజుకు దాదాపు 16-17 గంటలు పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను నిర్వహించారు. బూరుగుపల్లి చౌరస్తాలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు బూరుగుపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో నాయకులు బైరిశెట్టి సంపత్, గడ్డం అంజయ్య, సాగి అజయరావు, దూలం ఆంజనేయులు, ఆడపు సత్యం పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది యువకులు రక్తదానం చేయగా వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ నిర్వాహకులు బుర్రా బాబుగౌడ్ మీడియాతో మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మెంగని శ్రీనివాస్, రాజయ్య, అంతటి లక్ష్మణ్ గౌడ్, మందా శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ అంతటి అన్నయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో సేవలకు ముందుండే అన్నయ్య గౌడు ఆలోచించి ప్రతి నా జన్మదిన సందర్భంగా నిరుపేదలకు రక్తం అందని వారికి రక్తం అందాలని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రోత్సాహంతో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రక్తం అందక బాధపడుతున్న వారందరూ కూడా రక్తదానం చేయాలి అని ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ముందుగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా సిబ్బంది ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ తెలంగాణ చౌరస్తా బస్టాండ్ పెద్ద చెరువు కట్ట మీదుగా ముందుకు సాగింది. అనంతరం స్థానిక బస్టాండ్ చెరువు కట్ట వద్ద 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలు విధిగా తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి అలీముద్దీన్, మెప్మా కోఆర్డినేటర్ స్వరూప, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు మనం సుల్తానాబాద్లో పెద్ద చెరువు దగ్గర పూసాల చెరువు మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రెమిసెస్లో దాదాపు 200 చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలని జనాలలో మెయిన్గా ఈ మెసేజ్ పంపించడానికి ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగినది. ప్లాస్టిక్తోని
ఏవైతే ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు జరిగే అనర్థాలు జనాలకు మేము తెలియపరచాలని మా మున్సిపల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, మన సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగినది. కావున ఈ ప్రజలందరూ ఈ మెసేజ్ను సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరూ పాజిటివ్ వేలో స్వీకరించగలరని కోరుచున్నాను. ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ ర్యాలీలో సక్సెస్ఫుల్ చేసినందుకు మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్, ఆర్పీస్, మన మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ ర్యాలీలో. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ద్యావల రవి, ద్యావల గణేష్, చిట్టపురం రాజారాం, రవి, దిలీప్, గాదే నర్సయ్య పాల్గొన్నారు. మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించి మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో రైతులు పాడి పంటలతో ఉండాలని, ఆ దేవుడి ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండి ఆరోగ్యంతో నష్టాలు ఉండాలని కోరుకోవడం జరిగింది. మండల కేంద్రంలో రుద్రంగి గ్రామంలో గంగపుత్ర సంఘం సభ్యులం పోచమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. పోచమ్మ తల్లి ఆశీర్వాదాలతోటి పాడి పంటలు వర్షాలు మంచిగా కురిసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులకు గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో 3 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. BPL 3 సీజన్ 3ని 3 రోజులుగా ఇక్కడ చందుర్తి హై స్కూల్ ఆవరణలో గుగ్గిళ్ళ ప్రముఖ RMP వైద్యులు గుగ్గిళ్ళ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మరి చాలా సంతోషం. మరి ఒక క్రీడల్లో చాలా మంచిగా జట్లు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఫైనల్కు చేరుకున్న సాయి జట్టు అలాగే అభి జట్లు ఫైనల్లో తలపడ్డాయి. మరి ఫైనల్లో సాయి జట్టు ప్రథమ స్థానం నిలవగా అభి జట్టు 2వ స్థానం నిలిచింది. మరి గెలుపొందిన ప్రథమ, ద్వితీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు, జట్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత మంచి చక్కటి CPL 3 సీజన్ 3ని నిర్వహించిన నిర్వాహకులకు మరియు క్రీడాకారులకు, మరి దీనికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే స్పోర్ట్స్ స్పీడ్తో మరి యువకులు రాబో రోజుల్లో కూడా మరి ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా చదువుతో పాటు క్రీడలో రాణించాలి. మరి ఇలా ఖాళీ సమయం, సమ్మర్ హాలిడేస్ కానీ మిగతా దసరా హాలిడేస్ జరిగినప్పుడు ఇలా గ్రౌండ్లో ఎక్కువసేపు ఉన్నట్టయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడెల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. రాజన్న గోశాలలో విప్ ఆది శ్రీనివాస్ తనిఖీలు. ఆరు, 7, 8వ తేదీల్లో రైతు మహోత్సవం.
ఏర్పాట్లు పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్. కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం. పెళ్లి బృందం కారును ఢీకొట్టిన డీసీఎం. ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.